మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేనెంత అదృష్టవంతురాల్ని. లేదు, నేనే చూస్తున్నానండి, చూస్తున్నాను. ఏమండి, నేను ఇప్పుడు మీ అందరినీ చూడగలుగుతున్నాను. మనందరం ఇంకా చాలా సంతోషంగా ఉండొచ్చు. ఈ సంతోషం కోసమే నేను ఎదురు చూసింది. ఈ ఆనందాల మధ్య నా పెళ్లి జరుగుతుంది. అమ్మ నా పెళ్లి చూస్తుంది. అవునమ్మాయి గారు, రేపు మీకు పెళ్ళైపోయి అల్లుడు చరణ్ బాబు కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి ఇక సంతోషాలే సంతోషాలు, సంబరాలే సంబరాలు. సౌందర్య, అమ్మకి ఎలా ఉంది? అమ్మని ఇంటికి తీసుకొచ్చేసాం వదినా. అమ్మ అందర్నీ చాలా బాగా చూడగలుగుతుంది. అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అవునా? థ్యాంక్ గాడ్. చాలా గుడ్ న్యూస్ చెప్పావు సౌందర్య. ఐఎమ్ సో హ్యాపీ. నాకు వెంటనే అక్కడికి రావాలనుంది. అత్తయ్యను కూడా చూడాలనుంది. అలాగే వదినా, వచ్చి అమ్మని చూడు. అలాగే సౌందర్య, ద్వారకా రాగానే నేను ద్వారకా కలిసి మీ ఇంటికి వస్తాం. సరే వదినా, ఉంటాను. సరే, బాయ్. ఎవరెక్కా ఫోను? సౌందర్య. చిన్నత్తయ్య వాళ్ళు ఇంటికొచ్చేశారంట. అత్తయ్య అన్నీ చూడగలుగుతుందంట. అవునా? పోనీలే. ఇంకా వాళ్ళింట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా ఎప్పటికీ వాళ్ళకి ఎలాంటి కష్టము రాదు కదా. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. నా గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అదే, జానక్ గారికి చూపొచ్చేసింది కాబట్టి ఇక దుర్గగారు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. సౌందర్య జానక్ గారు అన్నీ చూసుకోగలుగుతారు. ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే దుర్గగారు వెళ్ళి మేనేజ్ చేస్తారు. ఇక ఆ ఇల్లు హ్యాపీ, ఈ ఇల్లు హ్యాపీ. అవును, అత్తయ్య రేపే మన ఇంటికి వచ్చేయచ్చు. మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. రాణి రాణి మురారితో పాటు దుర్గని కూడా కలిపి ఓ ఆట ఆడుకుంటాను. ఇద్దరిని నాశనం చేస్తాను. టాబ్లెట్స్ వేసుకోండి. అరే ఏమండి, నాకు చూపొచ్చింది మీ కన్నీళ్లు చూడ్డానికి కాదు, మీ సంతోషాన్ని చూడ్డానికి. ఇన్నాళ్ళు చీకట్లో ఉంటూ నా మనసుతో ఈ ప్రపంచాన్ని చూశాను. ఇప్పుడు కళ్ళారా చూడగలుగుతున్నాను. మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. దుష్టశక్తుల్లా మన కుటుంబాన్ని పీడించిన వాళ్ళందరికీ ఆ దుర్గక్క శిక్ష పడేలా చేసింది. ఇంక వాళ్ళ నుంచి ఎలాంటి హాని ఉండదు గనక నా కంటికి వెలుగొచ్చినట్టు ఇక మన జీవితాల్లో కూడా పూర్తిగా వెలుగొచ్చినట్టేనండి. అవును జానకి, మనసారా నీతో మాట్లాడాలనున్నా నాకా దేవుడు మాటని దూరం చేశాడా? మీ మనసులో ఉన్న బెంగేంటో నాకు అర్థం అవుతోందండి. నాతో మనసారా మాట్లాడలేకపోతున్నానని బాధపడుతున్నారు కదా. చూపు కరువైనప్పుడే మీ మనసేంటో నేను అర్థం చేసుకునేదాన్ని. ఇప్పుడు చూపొచ్చాక అర్థం చేసుకోలేనా? మీ కళ్ళల్లో బాధైనా సంతోషమైనా ఇలా చెప్పేస్తానండి.
నాకు చూపొచ్చిందంటే తొందరలోనే మీకు మార్పు వస్తుంది. త్వరగా మీరు పరిగెత్తే రోజొస్తుంది. కళ్ళు లేనప్పుడే నేను మిమ్మల్ని కనిపెట్టుకునుండేదాన్ని. ఇప్పుడు కళ్ళొచ్చాక మిమ్మల్ని చూస్తూ ఎలా ఊరుకుంటానండి? మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. తొందరలోనే మీకు మాట నడక వచ్చేలా చేస్తానండి. జానకి, నా మాటకంత తొందరేం లేదు. ముందు సౌందర్యకి పెళ్లి జరగాలి. ఆ ముందు అమ్మాయి పెళ్లి, ఆ తర్వాతే మీ గురించి ఆలోచించాలా? తల్లిదండ్రుల ప్రేమంటే ఇదేనండి. మన సంతోషం కంటే ముందు మన పిల్లల సంతోషమే కోరుతాం. నాన్నా, సౌందర్య, మనసులో మీ నాన్న ఏం కోరుకుంటున్నారో తెలుసా? ముందు నీ పెళ్లి జరగాలట, తర్వాతే ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోవాలంట. నా సంతోషం కోసం, నా భవిష్యత్తు కోసం నాన్నైనా నువ్వైనా ఎంతగా ఆలోచిస్తారో నాకు తెలుసమ్మా. చరణ్ని ఇల్లరికం తీసుకొస్తున్నారంటేనే అర్థమవుతుంది కదా నా మీద మీకెంత ప్రేముందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. లవ్ యూ అమ్మా. లవ్ యూ నాన్న. లవ్ యూ బోత్. లవ్ యూ సో మచ్. మావయ్య, సరిగ్గా తుడు. అక్కడ మరక అలాగే ఉంది చూడు. మరకలన్నీ మన మంచిగా అని వదిలేయకుండా నాతో అన్ని క్లీన్ చేస్తావేంటమ్మా? ఇదేమన్నా మైసూరు ప్లేసా, తాజ్ మహల్ కట్టడమా అంతా క్లీన్ గా ఉంచడానికి? మావయ్య, మనం ఉంటున్న ఇల్లు ప్యాలెసా పోరు గుడిసా అన్నది ముఖ్యం కాదు. మనం ఎంత నీట్ గా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. శుభ్రత పరిశుభ్రత అని నువ్వు నా మీద పగబట్టేసావనిపిస్తుందమ్మా. మరీ నేను నీకంత రోతగా మోతగా ఉంటే గెట్లాస్ మావయ్య అని మొహం మీద చెప్పేసేమ్మా. జనరల్ టికెట్ కొనుక్కొని కాశీ వెళ్ళిపోతానమ్మా. అంతేగాని క్లీనింగ్లు వాషింగ్లు నా వల్ల కాదమ్మా. మావయ్య, విసిగించకుండా ముందు పని చేయి. చేస్తున్నాను, చేయకపోతే ఊరుకుంటావా? మరి కొద్ది రోజులు ఇంట్లో ఉండడానికి ఆ దుర్గ గారి పర్మిషన్ సంపాదించు. ఇక మురారి గుండెల్లో చోటు సంపాదిస్తే హాయిగా ఇక్కడే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆ పనిలోనే ఉన్నాను కదా మావయ్య. ముందు నువ్వు కాని, ఇంకా చాలా ఉంది తుడవాల్సింది. ఇంకా చాలా ఉందా? వామ్మో, తుడుస్తానమ్మా, తుడుస్తాను. అంతా నా తలరాత. నువ్వు లోపలికెళ్ళు, నేను ఒక కాల్ మాట్లాడేసి వస్తాను. అలాగే సౌందర్య. అవంతి, అవంతి, అవంతి. అత్తయ్య, వచ్చేసావా? పద. ఏంటత్తయ్య అలా చూస్తున్నావు? రా అత్తయ్య, కూర్చో. మిమ్మల్ని చూసి 6 నెలలు గడిచినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటవంతి, నేను ఈ ఇంటికి చుట్టమైనట్టు అలా మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, నీ చెల్లెలు జానకి గారి కుటుంబమే నీకు ఎక్కువైపోయింది. మీరు వాళ్ళకి సొంత వాళ్ళైపోయారు, మాకు చుట్టాలైపోయారు. పైగా ఇప్పుడు జానకి గారమ్మాయి సౌందర్య పెళ్లి పెట్టుకున్నారు. ఆ పనుల్లో పడి మమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు. అవంతి, అలా ఎలా మర్చిపోతాను? చెల్లెలికి కష్టం వచ్చిందని నేనక్కడికి వెళ్ళినంత మాత్రాన నా కుటుంబాన్ని ఎలా మర్చిపోతాను? అయినా నేను వెళ్ళినే అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు. నేను ఆ మాత్రానికే చుట్టానైపోతానా?
మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు? అత్తయ్య, నేనేమీ కోపంతో అనలేదులే. కోపంతో అన్నావో, నా మీద నీకున్న ప్రేమతో అన్నావో నాకు ఆ మాత్రం అర్థం కాదా? నాకు తెలుసు అత్తయ్యా. అన్నట్టు నీకో విషయం చెప్పాలి. ఏంటది? నక్షత్రకి నువ్వు 4 రోజులు టైం ఇచ్చావు కదా, తనలో ఇప్పుడు చాలా మార్పొచ్చింది. మంచిదేగా. నక్షత్ర, నీ ప్రస్తావన ఇంకా రాలేదేంటా అని ఎదురు చూశాను. వచ్చేసింది. హ్మ్. ఈ అవకాశాన్ని మనం కాస్త గట్టిగా వాడుకోవాలమ్మా. అవకాశం వచ్చినప్పుడు నేనస్సలు వదులుకునేదే లేదు, వెనక్కి తగ్గేదే లేదు. ఎలా అల్లుకుపోతానో చూడు మావయ్య. ఇంట్లో వంట పనులన్నీ తనే చేస్తుంది. ఆహా, ఇంట్లో పనులేవి నన్ను ముట్టుకోనివ్వకుండా ఆ పనులు కూడా తనే చేస్తుంది. నాకైతే తను మారిపోయిందనిపిస్తుంది అత్తయ్య. మంచిదేగా. వదినా, అనవసరంగా నువ్వు మోసపోయి అమ్మని కూడా మోసం చేయకు. రే మురారి. అత్తయ్య, 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 నక్షత్ర, నేను మురారి విషయంలో తప్పు చేశాను. తల్లిని కాబోతున్నానని అబద్ధం చెప్పి ఆశలు రేపి నాటకమాడాను. కానీ ఇక మీదట మురారి విషయంలో కానీ మీ అందరి విషయంలో కానీ ఏ విధంగానూ తప్పుగా నడుచుకోను. మురారి కోసం నేనొక పని మనిషిగా అయినా ఇంట్లో ఉంటాను. అమ్మా, తన మాటలు నువ్వు నమ్మకు. ఇలాంటి మాటలతోనే మనల్ని ఇన్నాళ్ళు చాలా నమ్మించింది. తనలో ఎప్పటికీ మార్పు రాదు. మురారి, ఒక్కోసారి అలా నిర్ణయించుకోవడం కూడా తప్పవుతుంది. మహేంద్ర రాజశేఖర్ జానకి కుటుంబాన్ని ఎంతగా ఏడిపించాడో మీ అందరికీ తెలుసు. వాళ్లలాగే రుద్ర కూడా ఆలోచించింది. ద్వారకకి పెళ్లయిందని తెలిసి కూడా పట్టుబట్టి ద్వారకం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంది. కాని చివరికి మంచేదో చెడేదో తెలుసుకుంది. తను పూర్తిగా మనిషిగా మారి ఇప్పుడు పీజీలో ఉంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది. కరెక్ట్గా చెప్పారు దుర్గగారు. ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పాపం వల్లనో నక్షత్రాలు చేసిందే గాని కావాలని కాదు. అయినా కావాలని ఎందుకు చేస్తుంది? మురారిని తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాంటిది తననెందుకు బాధ పెట్టాలని చూస్తుంది? ఏ రఘురామ్, నువ్వు మాట్లాడుకో. మురారి, నువ్వు ఆవేశపడకు. నక్షత్ర, నీలో నిజంగా మార్పొస్తే మాకంతకన్నా కావాల్సిందేముంది చెప్పు? ఈ ప్రపంచంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరి మీద కపటమైన ప్రేమను చూపిస్తూ అదే నిజమైన ప్రేమను నమ్మించి మోసం చేయడం. అలాంటి రోజులు శాశ్వతంగా దూరం అయిపోయి నిజమైన ప్రేమకు ఈ ఇల్లు నిలయం కావాలి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ముందు స్వీట్స్ తీసుకోండి. సౌందర్య, అందరికీ స్వీట్స్ పంచి పెళ్లికి ఆహ్వానిస్తున్నావా? వదినా, ఇది నా వెడ్డింగ్ కోసం పంచుతున్న స్వీట్స్ కాదు. మా అమ్మకి కంటి ఆపరేషన్ జరిగి చూపొచ్చింది కదా, అందుకు పంచుతున్నాను. మరి జానకత్తయ్య కూడా వచ్చుంటే బాగుండేది కదా. వచ్చింది కదా. ఏది ఎక్కడా? రాలేదు కదమ్మా. ఎప్పుడొచ్చారు? ఇందాకటి నుంచి మీతో మాట్లాడుతుంది ఎవరనుకున్నారు? దుర్గత్తయ్య. కాదు, మా అమ్మ జానకి. ఏంటమ్మా నువ్వనేది? అవునంకుల్, మా అమ్మే దుర్గ పెద్దమ్మలా యాక్ట్ చేసింది. అదే చూపు, అదే తీరు, అస్సలు నమ్మలేకపోతున్నాను. చిన్నత్తయ్యా. అవంతి, అవునమ్మా, నేనే మీ చిన్నత్తయ్యనే. దుర్గక్క ప్రయత్నాలు ఫలించి నాకు కంటి ఆపరేషన్ అయింది. నాకు చూపొచ్చింది. మీ అందరిలాగా నా కళ్ళారా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను.
ముందు స్వీట్స్ తీసుకోండి. నేను దుర్గక్కలా వస్తే మీరు నన్ను గుర్తుపడతారా లేదా అని ఇలా వచ్చాను. కానీ ఎవరు గుర్తుపట్టలేదు. చాలా సంతోషం చిన్నత్తయ్య. నాకు చూపు లేనప్పుడు నువ్వు కూడా నన్నెంతో అభిమానంగా చూసుకున్నావు. దుర్గక్కతో కలిసి నన్ను కాపాడావు. ఈ రఘురామైతే నాకు నిజంగానే చూపుందో లేదో తెలుసుకోవడానికి చాలా దెబ్బలు తిన్నాడు. వామ్మో, అది తలుచుకుంటే ఇప్పటికి కూడా గుండెలో దడొస్తుంది, చేతులు వణికిపోతున్నాయి. అమ్మ తల్లి, దయచేసి ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం చెప్పకు. చిన్నత్తయ్య గారు, మాకు మీరు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. కూర్చోండి, అందరికీ కాఫీలు తీసుకొస్తాను. సరే రాత్తయ్య కూర్చో. మావయ్య, జానకి చూపొచ్చింది, ఇంటికి కళ కూడా వచ్చింది. ఇక సౌందర్య చరణ్ల పెళ్లి చకచక జరిగిపోతుంది. నువ్వు అండగా ఉండగా మా ఆశలన్నీ నెరవేరిపోతాయమ్మా. ఇన్నాళ్ళు జానకి మాత్రమే కాదమ్మా, ఆ మహేంద్ర రాజశేఖర్ వల్ల మేమందరం కూడా చీకట్లోనే మగ్గామమ్మా. మేము పూర్తిగా వాళ్ళ అరాచకానికి బలైపోయి మా జీవితాలు నాశనమవుతున్న సమయంలో నువ్వు మా పాలిట ఆశాజ్యోతిగా వచ్చావమ్మా. ఆ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని కాపాడావు, ఈ కుటుంబాన్ని నిలబెట్టావమ్మా. మావయ్య, ఈ దుర్గ మీకు పరాయి మనిషి కాదు, స్వయాన జానకి అక్క. పరాయి వాళ్ళు చేస్తే అది సాయం, మహోపకారం. అయిన వాళ్ళు చేస్తే అది బాధ్యత, రుణానుబంధం. ఈ కుటుంబానికి నేనెంత రుణపడున్నానో అదిలా తీర్చుకుంటున్నానేమో. నువ్వు మాకు ఎలాంటి రుణమూ లేదమ్మా, మేవే నీకు చాలా రుణపడి ఉన్నాం. ఇలా ఆలోచించటం మీ సంస్కారం, మంచితనం మావయ్య. అన్నట్టు ఆఫీస్లో కొన్ని అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. ఈ 2 రోజులు కాస్త బిజీగా ఉంటాను. దాంతే ఉందమ్మా, 10 మంది మంచి కోరేదానివి, నువ్వెప్పుడూ బిజీగానే ఉండాలమ్మా. అలా అని నా వల్ల సౌందర్య పెళ్లి పనులు ఆలస్యం కాకూడదు. అందుకే క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడాను. కాసేపట్లో వాళ్ళు ఇక్కడికొస్తారు. పెళ్లి విందుకి సంబంధించి సాంప్రదాయ పిండి వంటల దగ్గర నుంచి ఏమేం ఐటమ్స్ కావాలో మీరు జానకి ఆర్డర్ ఇవ్వండి. కానీ దుర్గా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదమ్మా. మావయ్య, అన్ని పనులు నా చేతుల మీదుగానే కాదు, జానకి చేతుల మీద కూడా జరగనివ్వండి. ఈ పెళ్లి పనులన్నీ అందరం కలిసి పంచుకుంటే ఈ ఆనందం మరింత బావుంటుంది. అందరికీ తీయని జ్ఞాపకంలా మిగులుతుంది. చరణ్ని ఆఫీస్కి రమ్మని చెప్పాను, తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి నేను బయలుదేరుతాను మావయ్య. అలాగేనమ్మా, బయలుదేరు. జానకి, వెళ్ళి అందరినీ పలకరించి వచ్చావా? చాలా ఏళ్ల తర్వాత మా అక్క కుటుంబాన్ని నేను కళ్ళారా చూశాను మావయ్య. ఇన్నాళ్ళు నేను వాళ్ళని ఎలా ఊహించుకున్నానో అంతకంటే గొప్పగా ఉన్నారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని పెద్దవాళ్ళంటం విన్నాను. అది నిజం మావయ్య. ఇవాళ రేపు డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. మంచి భర్త రావడం, మంచి కుటుంబాన్ని కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. కుటుంబం కంటే గొప్ప ఆస్తి ఇంకేం ఉండదు మావయ్య. మా దుర్గక్కది అంత మంచి కుటుంబం. అవునమ్మా. ఇంతకీ అక్కేది? అర్జెంటు వర్క్స్ ఉన్నాయని ఇందాకే ఆఫీసుకు బయలుదేరిందమ్మా. క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు రాగానే
పెళ్లి విందులో ఏ ఐటమ్స్ ఉండాలో అన్నీ మొత్తం మననే చెప్పమందమ్మా. కాసేపట్లో వాళ్లే వస్తున్నారట. పెద్దమ్మ కూడా ఉంటే బాగుండేది తాతయ్య. పెద్దమ్మైతే కరెక్ట్ మెనూ ప్రిపేర్ చేసి ఇచ్చేది. అవును మావయ్య. జానకి, పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పనులు తన చేతుల మీదే కాదు, మన ప్రమేయంతో కూడా జరగాలని దుర్గ ఆశపడుతోంది. దుర్గ ఆశలో కూడా అర్థం ఉందమ్మా. పెళ్లి పనుల్లో తల్లిగా నువ్వు బిజీ అయితే అందులో నీకు కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఈ సంతోషాన్ని దుర్గ అందరికీ పంచాలనే మనకు అప్పచెప్పి వెళ్ళిందమ్మా. అర్థమైంది మావయ్య. దుర్గక్క నాకు అక్కగానే కాదు, ఒక అమ్మగా ఎంత గొప్పగా ఆలోచిస్తుందో అర్థమైంది. పెద్దమ్మగారు, చిన్నయ్య గారు, దుర్గా మేడం మాట్లాడిన క్యాటరింగ్ సర్వీస్ మేనేజర్ ఈయనే. ఈయనకి సిటీలో చాలా మంచి పేరుంది. ఏ వంట అయినా సరే ఇరగ్గొట్టేస్తారు. అన్ని ఆర్డర్ ఇచ్చేసేయండి. నమస్తే అండి. నమస్తే. 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 మా జానకి కళ్యాణ్లో ఒక్కగానొక్క కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాం. పెళ్లికొచ్చిన బంధువులు స్నేహితులు గొప్పగా మాట్లాడుకునేది పెళ్లి వేడుక గురించి, ఆ తర్వాత పెళ్లి విందు గురించే. ఆ విందులో గాని ఆతిథ్యంలో గాని ఎలాంటి లోటు జరగకూడదు. అలాగే అండి. నువ్వు పెళ్లి పిట్టలెక్కడానికి ముందే నిన్ను పాడెక్కించేస్తా. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నువ్వు చరణ్కి భార్య కాలేవు. ఈ జన్మలో నాకు దక్కని చరణ్ని మరో జన్మలో దక్కించుకుంటాను. చరణ్ని ప్రేమించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని నీకు అర్థమయ్యేలా చేసి నిన్ను చంపేస్తాను.